బియ్యం పిండి అప్పడాలు ఇలా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. భలే టేస్టీగా ఉంటాయి. బయట షాప్ నుంచి తెచ్చిన వాటికంటే కూడా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి. ఈ అప్పడాలు తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరమే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. భలే టేస్టీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ తోటి పిండి కలిపి ప్రిపేర్ చేసామంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, నేనైతే ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి నీళ్ళు పోసుకోవాలి. బియ్యం పిండి తీసుకున్న కప్పుతోటి 2 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ నీళ్లు కొంచెం మందంగా ఉన్న గిన్నెలో పోసుకోవాలండి. అప్పుడే మనం ప్రిపేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. నేను తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీకి జస్ట్ 4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. అండ్ కొంచెం వంట సోడా వేసాను, చిటికెడు అనమాట. అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ ఎప్పుడైనా సరే అప్పడాలైనా వడియాలైనా కొంచెం క్వాంటిటీ తక్కువగానే ఉండాలండి. ఇవి వండిన తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం తక్కువగా వేసుకుని సరిపోతుంది. అండ్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను నువ్వులు కూడా వేసాను. అండ్ అలాగే పచ్చిమిరపకాయ తొక్కు కూడా వేసాను అనమాట. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అసలు ఏమాత్రం ఉండాలి లేకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. స్మూత్గా మిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఈ పిండి అంతా కూడా కొంచెం హార్డ్గా అవుతుందండి. కంటిన్యూస్గా ఆపకుండా గడ్డతో కలుపుకోవాలి. పిండి చక్కగా మగ్గిపోవాలన్నమాట. అప్పుడే మనకి అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఈవెన్గా ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. అప్పుడే పిండి అంతా కూడా స్మూత్గా మగ్గిపోతుంది. ఇలా అంతా కూడా నిదానంగా కలుపుకోవాలి. ఏ మాత్రం ఉండాలి లేకుండా ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ అప్పడాలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన మూత పెట్టేసి జస్ట్ ఒక అరగంట పాటు రెస్ట్ చేసేయాలండి. ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే పిండి అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోతుంది. చూడండి, మన చేయి పట్టేంత వేడిగా ఉందన్నమాట. ఇంకొకసారి దీన్ని కలుపుకోవాలి. కొంచెం వేడిగానే ఉందండి. సో అందుగురించి నేను గరిటెతో కలుపుకుంటున్నాను. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి అప్పడాలు అంత కరెక్ట్గా వస్తాయి. అండ్ అలాగే ఆయిల్లో వేసినప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. పిండి సరిగా కలపకుండా అప్పడాలు ప్రిపేర్ చేసామంటే ఆయిల్లో వేసినప్పుడు సరిగా ఫ్రై అవ్వండి. సో మనం ఎంత కరెక్ట్గా కలుపుకుంటామో అంత కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మనకు నచ్చిన సైజులో ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకు నచ్చిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి మీద మూత పెట్టి కవర్ చేసుకోవాలి, లేదంటే పొడి బారిపోతుంది. ఇప్పుడు వీటిని అప్పడాలాగా ఎలా ప్రెస్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే పూరీ ప్రెస్ ఉంటుంది కదా, పూరీ ప్రెస్ తీసుకున్నాను. అండ్ అలాగే 2 కవర్లు తీసుకున్నాను. కవర్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అటు ఇటు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే కవర్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట మనం ప్రెస్ చేసినప్పుడు. ఇలాగా ఒక కవర్ మీద పిండి ముద్ద పెట్టేసి పైన ఇంకో కవర్ పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే అప్పుడు రెడీ అయిపోతుంది. చూడండి, మరీ పలుచగా ఉండొద్దు అండ్ అలాగే మరీ మందంగా ఉండొద్దు అనమాట. ఇలా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎండతో పని లేకుండా జస్ట్ ఫ్యాన్ గల కిందే ఈజీగా ఆరిపోతాయి, లేదంటే కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలా అన్నిటిని కూడా ప్రెస్ చేసుకొని ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టుకున్నామంటే సరిపోతుంది. నేనైతే ఈ అప్పడాలని ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేశాను. ఇలా అన్నిటిని కూడా 1 by 1 ప్రెస్ చేసుకుంటూ క్లాత్ మీద వేసామంటే ఈజీగా డ్రై అయిపోతాయి అన్నమాట. ఏదైనా క్లాత్ మీద ఒకదాని మీద ఒకటి అంటుకోకుండా విడివిడిగా వేసామంటే ఈజీగా డ్రై అయిపోతాయి. ఈ అప్పడాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈవెన్ పిల్లలు కూడా ఈజీ చేస్తారు, అంత సింపుల్ అండి. ఇలాగా 1 by 1 ఏదైనా క్లాత్ మీద వేసుకున్నామంటే సరిపోతుంది. అదే కనుక మీరు డే టైంలో ప్రిపేర్ చేస్తున్నట్టయితే జస్ట్ ఒక 1 hour ఎండలో పెట్టామంటే డ్రై అయిపోతాయి అనమాట కరెక్ట్గా. నేనైతే ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా కూడా ఇలా అయినాయి అనమాట. తెల్లారి ఎండకి 1 గంట పెట్టాను. 1 గంటలోనే చక్కగా రాళ్ళలాగా అయిపోయినాయి అనమాట. ఇలా డ్రైగా ఉండాలి. ఇప్పుడు వీటిని 1 సంవత్సరం పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలన్నమాట. చూడండి ఎంత గలగలలాడుతున్నాయో. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం.
ఆయిల్ బాగా వేడెక్కాలండి. అప్పుడే మనకి ఆయిల్‌లో వేసినప్పుడు చక్కగా పువ్వులాగా పొంగుతుందనమాట. ఆయిల్‌లో వేసినప్పుడు ఇలా డబుల్ క్వాంటిటీ వచ్చేస్తుందండి. భలే క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మనం బయట షాపు నుంచి తెచ్చిన వాటికంటే కూడా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ అప్పడాలు మనం చెప్తే గాని తెలీదనమాట మనం ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు. ఎందుకంటే ఇవి చూడ్డానికి గాని, టేస్ట్‌లో గాని అచ్చం బయట షాప్ నుంచి తెచ్చిన వాటికంటే ఎక్స్ట్రాగా ఉంటాయి. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.